అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను టోటల్ 6 స్టోరీస్‌ని చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా పారానార్మల్ స్టోరీస్. మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ పారానార్మల్ స్టోరీస్. స్టోరీ నంబర్ 1 ఆన్‌లైన్ ఫ్రెండ్. రవి అని ఒక అబ్బాయి. అతనికి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అందులో దగ్గర దగ్గర ఒక 3000-4K బిట్వీన్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ పేజ్‌లో అతను కవిత్వాలు రాస్తూ ఉండేవాడు. అలా రాస్తూ ఉండేవాడు. లైక్స్ వచ్చేవి. ఒకరోజు తనకి ఒక అమ్మాయి అకౌంట్ నుంచి మెసేజ్ వస్తుంది. "మీ వర్క్ నాకు చాలా ఇష్టం. నాకు కవిత్వాలు మీరు రాసేవి బాగా నచ్చేసాయి" అని చెప్పి ఆ అమ్మాయి రవిని పొగుడుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో ఆ అమ్మాయి చెప్తుంది, "నేను కూడా రాస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా రాయలేదు. నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కవిత్వాలు రాయడంలో" అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ నార్మల్‌గానే ఉండేది వీళ్ళ కన్వర్జేషన్స్ అంతా కూడా. ఆ తర్వాత కొద్దిగా పెరుగుతూ వచ్చింది. చాటింగ్ దగ్గర నుంచి డైలీ కాల్స్ వరకు మారింది. అలా కాల్స్ చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ప్రాసెస్‌లో వీళ్ళకేం తెలిసింది, ఇద్దరు చదువుకునేది ఒకటే. ఇతనిది స్టడీస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తను సెకండ్ ఇయర్‌లో ఉంది. అప్పుడప్పుడు తనకేమైనా డౌట్స్ వస్తే ఇతను క్లియర్ చేసేవాడు రవి. తనకి అక్కడ కూడా హెల్ప్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ డైలీ పెరుగుతూ ఉన్నాయి. అనుకున్నారు, మనం ఇట్లా ఆన్‌లైన్‌లో కాదు, బయట మనం కలవాలి. కలుద్దాము ఒకరోజు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డెఫినైట్‌లీ మీట్. మనం పార్టీ చేసుకోవాలి అని చెప్పి వీడియో కాల్స్‌లో గూడా వీళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంతా బానే ఉంది. ఎగ్జామ్స్ ఒక దగ్గర దగ్గర ఒక 2, 3 మంత్స్ ఉండాయి అనగా ఆ అమ్మాయికి విపరీతమైన కడుపు నొప్పి. వెంటనే మనోడికి కాల్ చేసింది రవికి. కాల్ చేసి చెప్తుంది, "అబ్బా! ఇట్లా కడుపు నొప్పి విపరీతంగా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. సడెన్‌గా స్టార్ట్ అయింది. ఎందుకో అర్థం కావట్లేదని" రవితో అన్నది. రవి అంటాడు, అట్లేం ఉండదులే. చిన్న ఇది ప్రాబ్లమ్ అయ్యి ఉంటది. ఈ టాబ్లెట్ ఏసుకో" అని చెప్పి చెప్తాడు. ఆ అమ్మాయి ఏసుకుంటుంది. అయినా స్టిల్ ఎవరో ఇట్లా సూదితోటి తనని పొడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సరే అని తను నిద్రపోతుంది. ఆ రోజుకంతా సెట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే తను మొత్తం వామిటింగ్ చేసేసుకుంది. ఎవ్రీథింగ్ వాస్ సెట్. తన ఎగ్జామ్స్ బిజీలో తనుంది. చదువుకుంటూ ఉంది. ఇంతలో రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్‌కి చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతోటి అతను బిజీలో ఉంటాడు. వాళ్ళ మదర్‌ని చూసుకోవడము, హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, ఇంట్లో పనులన్నీ చేయడము. ఇంకెవరు లేరు వాళ్ళ ఇంట్లో మిగతా పనులు చూసుకోవడానికి. అయితే మొత్తం అలా అతను బిజీ అయిపోయాడు. అటు ఈ అమ్మాయి బిజీ అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. అసలు కాల్స్ లేవు, ఏం లేవు. కలుసుకుందాం అనుకున్నారు ఎగ్జామ్స్ తర్వాత. అసలు దేని గురించి వీళ్ళేం మాట్లాడట్లేదు. 1 మంత్ అయిపోయింది. 1 ½ మంత్ అయిపోయింది. సడెన్‌గా ఇతను గూడా మర్చిపోయాడు. ఇతను ఆన్‌లైన్‌లో పోస్ట్‌లు గూడా పెట్టడం మానేసాడు. ఆ అమ్మాయికి మెసేజ్ చేయాలన్న థాట్ కూడా రావట్లేదు. ఇతని టెన్షన్‌లో ఇతనున్నాడు. ఒకరోజు సడెన్‌గా వాళ్ళ మదర్‌ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాడు. కూర్చున్నాడు. కూర్చొని ఇలా బయట చూస్తూ ఉన్నాడు. విండోకి అవతల సైడ్ చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి కిటికీకి అవతల సడెన్‌గా కనిపించింది. ఏంటి నువ్వేనా ఇది అని చెప్పి ఇట్లా దగ్గరికెళ్ళి అడుగుదాం అనుకున్నాడు. మాయమైపోయింది ఆ అమ్మాయి. వెంటనే ఫోన్ ఓపెన్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా స్క్రోల్ చేస్తూ ఆ అమ్మాయికి ఇట్లా టైప్ చేశాడు. "హే! ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు?" అని చెప్పి, "అసలు ఏమైంది? ఎగ్జామ్స్ అన్నావు అదన్నావు ఇదని" చెప్పి సడెన్‌గా టైప్ చేశాడు. అక్కడి నుంచి నో రెస్పాన్స్. నెక్స్ట్ డే నైట్ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏంటి ఎప్పుడు మెసేజ్ చేసినా సరే టక్కని రిప్లై ఇచ్చేది. అసలు రిప్లై ఇవ్వట్లేదని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ వెంటనే పడుకున్నాడు. ఆ తర్వాత సడెన్‌గా మెలుకువ వచ్చింది అతనికి నైట్. చూస్తే తను ఆ బెడ్‌రూమ్‌లో నిల్చునుంది. తన కళ్ళ ముందు. "ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా" అని చెప్పి తన నోట్లోంచి ఆ మాటలు ఇలా విన్నాడు. సడెన్‌గా తను మాయమైపోయింది. కళ్ళ ముందే ఇట్లా మొత్తం వానిష్ అయిపోయింది. తన చేతులతోటి ఇలా అని చూసాడు. అక్కడ ఎవ్వరు లేరు. వెంటనే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. రిప్లై వచ్చిందా లేదా అని చెప్పి చూస్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ ఇలా మాట్లాడాలి ఒకసారి అని. కాల్ లిఫ్ట్ చేశాడు. మాట్లాడాడు. హలో అన్నయ్య అన్నది. అదేంటి అన్నయ్య అంటుందంటే, ఎవరు మీరు అని అడిగాడు. నేను తన సిస్టర్‌ని మాట్లాడుతున్నాను. అక్క చనిపోయి ఒక 1 వీక్ పైన అవుతుంది. ఇదిగోండి ఫోటోస్ అని తన
డెడ్ బాడీ అవన్నీ ఉంటుంది ఇట్లా చుట్టేసి అంతా పెట్టింది. ఆ ఫోటోలన్నీ పంపిస్తుంది రవికి. రవి బ్లాక్ అయిపోతుంది మైండ్. అదేంటి నాకు అలా ఎలా కనిపించింది? తను చనిపోయిందా నిజంగా? తను ఆ డైలమాలో ఉండి తనకేం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చేస్తా అని చెప్పి ఆ కాల్‌ని కట్ చేసేసాడు. కట్ చేసిన తర్వాత తను డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అదేంటి నాకు కనిపించడం ఏంటి? 1 వీక్ బ్యాక్ చనిపోయింది. ఏం జరుగుతుంది? తనకు అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. ఎలా చనిపోయింది? ఏంటి? అవన్నీ కూడా వాళ్ళ సిస్టర్‌ని అడుగుతున్నాడు. ఏమో తెలీదన్నయ్య కడుపు నొప్పి అని చెప్పింది. ఆ తర్వాత ఇలా పోస్ట్‌మార్టంలో తెలిసిందేంటంటే తనకెవరో పాయిజన్ పెట్టారని చెప్పి అని. మరి కంప్లెయింట్ ఇవ్వలేదా మీరు? పోలీసుల దగ్గరికి వెళ్ళలేదా? అంటే వెళ్ళాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పి తను అంటుంది. సరే అమ్మా నాకు అప్డేట్ చేస్తూ ఉండు అని చెప్పి రవి అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే తెలిసిందేంటంటే ఆ పోలీసులు అది చేసిందెవరో కనిపెట్టేశారు. అదే కాలేజ్‌లో ఒక సీనియర్ ఉండేవాడు. వాడు ఈ అమ్మాయి వెనకాల పడేవాడు. అంతేకాకుండా ఈ అమ్మాయితో పాటు చదువుకునే ఇంకొక అమ్మాయి తనకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, బాగా చదువుతుంది అని చెప్పే ఉద్దేశంతోటి వీళ్ళిద్దరూ కలిసారు. ఎవరు? ఆ సీనియర్, ఆ క్లాస్‌లో అమ్మాయి కలిసి ఈ అమ్మాయికి పాయిజన్ ఫుడ్‌లో తెలియకుండా కలిపారు. ఆ తర్వాత తను చనిపోయింది అని చెప్పి పోలీసులు కనిపెట్టారు. రవికి కూడా తెలీదు ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి. కానీ తన కళ్ళ ముందు ఆ అమ్మాయిని చూసాడు. ఆ రోజు నుంచి ఇలాంటివి ఉంటాయి, సోల్స్ అనేవి ఉంటాయని నమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంకెప్పుడూ కూడా రవికి తను కనిపించలేదు. అదే లాస్ట్ టైమ్. స్టోరీ నంబర్ 2 ద కాలేజ్. మన ఫాలోవర్ ఒకళ్ళు ఈ స్టోరీని షేర్ చేశారు. ఇది ఇక్కడే జరిగింది దగ్గరలోనే. హైదరాబాద్ దగ్గరలోనే. మొయినాబాద్ అనే ఏరియాలో ఈ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్‌ని కొత్తగా పెట్టారన్నమాట. ఒక 4 ఇయర్స్ అవుతుంది రన్నింగ్. ఫోర్త్ ఇయర్. ఈ అమ్మాయిని అక్కడ జాయిన్ చేశారు వీళ్ళ పేరెంట్స్. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాన్సంట్రేషన్ ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడే చదివిపిద్దాం తెలిసిన వాళ్ళది కూడా కదా అని చెప్పి ఆ అమ్మాయిని జాయిన్ చేశారు. ఈ అమ్మాయి జాయిన్ అయింది, చదువుకుంటూ ఉంది, బానే ఉందంతా. ఫ్రెండ్స్ అవుతూ ఉన్నారు అప్పుడప్పుడే. సడెన్‌గా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. కాలేజ్‌లో ఉండే అందరు పిల్లలు వాళ్ళ ఇంటికెళ్లారు. కానీ ఈ అమ్మాయి అండ్ తనతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. "ఏం వెళ్తాము ఇంటికి, ఇప్పుడే వచ్చాం గదా! హైదరాబాద్ ఎళ్లి తిరిగేసొద్దాము, కొంచెం ఎంజాయ్ చేద్దాము, చిల్ అవుదాం" అని చెప్పి వీళ్ళనుకున్నారు. వీళ్ళకి తోడు వీళ్ళకి సీనియర్స్ ఉంటారు గదా! అక్కడ ఇద్దరు అక్కలు వీళ్ళకి పరిచయం అన్నమాట. అయితే వాళ్ళతోటి వీళ్ళకి మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. అందరూ గూడా హాస్టల్‌లో స్టూడెంట్స్ ఎవరు లేకపోయేసరికి వీళ్ళిద్దరూ కూడా ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూమ్‌లోనే పడుకోవడం స్టార్ట్ జేశారు. వీళ్ళు అలా పడుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అందరూ గూడా బయటికెళ్లారు. నలుగురు కలిసి బయటికెళ్లారు. బయటికెళ్ళి మంచిగా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లో కొన్ని ప్లేసెస్ తిరిగారు. మళ్ళీ హాస్టల్‌కొచ్చేసారు. హాస్టల్‌కొచ్చిన తర్వాత అందరూ నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు మార్నింగ్ లైబ్రరీకెళ్లారు. కాలేజ్‌లో లైబ్రరీ ఉండేది. అక్కడికెళ్ళి ఆ అక్క వాళ్ళకేదో వర్క్ ఉందంటే కొన్ని బుక్స్ తీసుకోవాలంటే అక్కడికెళ్లారు. అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేశారు. వీళ్ళు సిస్టమ్‌లో ఇట్లా కొంసేపు యూజ్ చేసుకున్నారు. ఇద్దరు జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నైట్ ఇక్కడికొచ్చేసారు. ఈ అమ్మాయి మనకెవరైతే స్టోరీ చెప్తుందో తనకి సడెన్‌గా కడుపు నొప్పంట. విపరీతంగా కడుపు నొప్పొచ్చింది. తను అక్కడే బెడ్ పైన ఇలా పడుకునుంది. ఆ బెడ్ పైన పడుకునుంది. సరే మీరెళ్లి తినేసి రండి అని చెప్పి తనతో అనగానే వాళ్ళు ముగ్గురు గూడా ఎళ్ళిపోయారు తినడానికి. సడెన్‌గా రూమ్ అంతా గూడా చాలా కోల్డ్‌గా అయిపోయిందంట ఆ రూమ్ అంతా. సరే ఏసీ వల్ల ఇదంతా జరుగుతుందేమో అని చెప్పి ఎళ్లి ఏసీని ఆఫ్ చేసింది. స్టిల్ అయినా కూడా ఆ చల్లదనం అనేది తనకి విపరీతంగా ఎక్కువైపోతూ వస్తుంది. చాలా కోల్డ్ అయిపోయింది ఆ రూమ్ అంతా కూడా. ఎప్పుడైతే వాళ్ళ సీనియర్స్ అండ్ తన ఫ్రెండ్ తినేసేసి పైకొచ్చారో, తిన కోసం తినడానికి కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళ చేతులతోటి. తీసుకొస్తే సడెన్‌గా లోపటికి రాంగానే అంతా నార్మల్ అయిపోయింది. వాళ్ళకి చెప్పింది, "ఇలా చల్లగా అనిపించింది నాకు, వెరైటీగా అనిపించింది, కడుపు నొప్పి కూడా స్టార్ట్ అయింది నాకంటే" సీనియర్ ఒక అమ్మాయి, "నాకు కూడా నిన్న నైట్ ఇలానే జరిగింది. ఏదో ఫీవర్ వచ్చిందేమో, సడెన్‌గా నాకు చలి జ్వరం వచ్చిందేమో అనుకున్నాను. టాబ్లెట్ ఏసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను నార్మల్‌గా. సేమ్ నీకెలా అయితే అయ్యిందో నాకు కూడా అలానే వచ్చింది కడుపు నొప్పి. ఆ తర్వాత చల్లగా ఇట్లా అనిపిస్తూ ఉంది" అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. సడెన్‌గా వీళ్ళకి బయట నుంచి ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. వీళ్ళు బయటికెళ్తారు. బయటికెళ్ళి మీరు లోపటే ఉండండి అని చెప్పి ఆ ఇద్దరు జూనియర్స్‌ని లోపటే పెట్టి వీళ్ళిద్దరు బయటికెళ్ళి చెక్ చేశారు. ఆ ఫ్లోర్, ఈ ఫ్లోర్ మొత్తం ఇలా వెతుకుతూ ఉన్నారు. సడెన్‌గా వాళ్ళ కళ్ళ ముందు నుంచి ఒక బ్లాక్ కలర్ షాడో పాస్ అయింది. వాళ్ళిద్దరూ భయపడ్డారు. బట్ మరీ అంత ఎక్కువగా భయపడలేదు.
వాళ్ళిద్దరు భయపడి లోపలికొచ్చేసారు. "ఏం జరిగింది? ఏం జరిగింది అక్క" అంటే, "ఏం లేదు, ఏం లేదమ్మా" అని చెప్పి వాళ్ళని భయపడతారు చిన్న పిల్లలు గదా! వాళ్ళని చెప్పి వాళ్ళకేం చెప్పలేదు జరిగిందంతా కూడా. ఆ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ వాటర్ అయిపోయినాయి అని చెప్పి వాటర్ తెచ్చుకోవాలంటే వేరే ఫ్లోర్‌కెళ్ళాలి. అంటే కింద ఫ్లోర్‌కి కిచెన్ ఉంటుందనమాట. మెస్ ఉంటుంది గదా! హాస్టల్‌లో. అక్కడికి వెళ్ళి అక్కడ వాటర్ నింపుకోవాలి. తను వెళ్ళింది. ఈ అమ్మాయితో పాటు తన ఫ్రెండ్ గూడా వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంది. తను ముందెళ్ళిపోయి ఆ వాటర్ బాటిల్ అలా పెట్టి హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఉంటాయి గదా! తను కోల్డ్ వాటర్ పైన ఇట్లా ప్రెస్ జేసింది. ప్రెస్ జేస్తే మొత్తం హాట్ వాటర్ వస్తున్నాయి. ఇదేంటి? ఇది ప్రెస్ జేస్తే ఇలా వస్తున్నాయని చెప్పి తను ఆ వాటర్‌ని తీసుకెళ్ళి పక్కన ఇట్లా పోసేసి మళ్ళీ వచ్చి ఇట్లా పట్టుకుంటే ఆ మెస్‌లో పనిచేసే ఒక అన్న ఉంటాడనమాట. అక్కడ క్లీన్ చేస్తారు గదా! అవన్నీ చూసుకుంటా ఉంటారు కదా! ఆ అన్న అలా నడుచుకుంటూ అదంతా ఊడుస్తున్నట్టుగా తనకు కనిపించింది. సర్లే అన్న ఈరోజేంటి ఈ టైం అయినా ఇక్కడే ఉన్నాడు. నైట్ అయిపోయింది. సర్లే ఏదో పని ఉందిలే క్లీనింగ్ చేసుకుంటున్నాడు గదా! అని చెప్పి తను ఇలా బాటిల్ ఇలా ఇలా అనేసేసి ఇట్లా వెళ్తూ ఉంది. ఇంతలో తన ఫ్రెండొచ్చింది. తన ఫ్రెండు చూడే అన్న వాళ్ళు ఇంక ఇక్కడే ఉన్నారు. పని చేసుకుంటున్నారనుకుంటా. సౌండ్స్ వస్తున్నాయి చూడు నాకు. ఇప్పుడే కనిపించాడంటే, అదేంటే ఈరోజు మనకి బాయ్స్ హాస్టల్ దగ్గర నుంచి ఫుడ్ పంపించారు. ఇక్కడ ఎవరు రాట్లేదని చెప్పి, ఈ టైంలో ఎవరు లేరనుకుంటా ఇక్కడ నాకు తెలిసి అనంగానే షాక్. వెనక్కి ఇలా ఇద్దరు తిరిగి చూసేసరికల్లా, ఆ పర్సన్ ప్లేస్‌లో ఒక బ్లాక్ కలర్ షాడో వీళ్ళకి కనిపించింది. ఇద్దరు అక్కడి నుంచి జంప్. వెంటనే రూమ్ దగ్గరికొచ్చి గట్టిగా డోర్ ఇలా కొడుతూ ఉంటే వాళ్ళిద్దరు టెన్షన్ చూసి సీనియర్స్ ఉన్నారు గదా! వాళ్ళు ఇంకా టెన్షన్‌కి ఇదయ్యారు. ఆ తర్వాత అందరూ ఇట్లా కూర్చొనున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. "అక్క ఇట్లా కనిపించింది నాకు. ఇట్లా భయమేసింది బాగా" అంటే, "కంగారు పడకండి. ఇక్కడ చాలామంది చెప్పారు. ఇంకా విచిత్రమైన సౌండ్స్ కూడా వస్తా ఉంటాయి నైట్ అయ్యేసరికల్లా. మీరు భయపడకండి. అలా సౌండ్స్ వస్తాయి గానీ ఏం కాదులే భయపడకండి" అని చెప్పి వాళ్ళిద్దరితో చెప్పారు. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరే కాదు ఆ హాస్టల్‌లో, ఆ కాలేజ్‌లో ఎవరైనా సరే నైట్ టైమ్‌లో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఎప్పుడు చూసినా గుంపులు గుంపులుగానే ఉండేవారు. అలా ఈ అమ్మాయి స్టడీస్ అయ్యి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఆ కాలేజ్ గురించి ఈ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటంటే తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత తనకు తెలిసిందేంటంటే, ఆ కాలేజ్ కట్టేటప్పుడు అక్కడ ఒక చిన్న గుడి ఉండేదంట. ఆ గుడి లోపట ఒక చిన్న దేవత, చిన్న రాయిలాగా ఒక దేవత ఉండేదంట. వీళ్ళు ఇదంతా ఏం లేదని కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు దానిపైనే ఇట్లా మొత్తం కూల్చేసేసి ఈ బిల్డింగ్ కట్టారు. ఆ కాలేజ్ అండ్ హాస్టల్ కట్టారు. అది కట్టిన తర్వాత నుంచి అక్కడ ఏదో ఒకటి ఇలాంటిది కనిపిస్తూనే ఉందంట. ఆ తర్వాత ఆ కాలేజ్‌కి ఏ లెక్చరర్ వచ్చినా సరే ఒక 2 మంత్స్, 3 మంత్స్ అక్కడ పిల్లలు గూడా సరిగ్గా చదువుకునేవారు కాదు. ఎక్కువ మంది వచ్చేవారు కాదు. స్లోగా ఆ కాలేజ్ మొత్తం డౌన్ అయిపోతూ వచ్చింది. ఈ అమ్మాయి ఎప్పుడైతే అయిపోయిందో గ్రాడ్యుయేషన్ ఆ కాలేజ్ నుంచి, ఆ తర్వాత ఆ కాలేజ్‌ని అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆ కాలేజ్ మొత్తం అక్కడంతా గూడా ఆ కన్‌స్ట్రక్షన్ మొత్తం గూడా కూల్చేశారు. సో, ఇది ఆ అమ్మాయికి జరిగిన ఎక్స్‌పీరియన్స్. ఆ ఒక్కరోజే కాదు చాలా సార్లు ఇలాంటి సౌండ్స్ ఎవరో గజ్జెలు వేసుకొని నడిచేది వాళ్ళకి వినిపిస్తూ ఉండేదట. స్టోరీ నంబర్ 3 ద డ్రీమ్. అనురాధ అని ఒక లేడీ 60 ఇయర్స్ ప్లస్ ఉంటాయి తనకి. చిన్నప్పటి నుంచి బాగా పూజలు చేసేది. అంతా బాగుండేది. తనెలా అంటే ఏ ప్రాబ్లమ్ అయినా సరే తను ధైర్యంగా నిల్చొని స్ట్రాంగ్‌గా ఎదుర్కొనేది. అందరికీ కూడా సహాయం చేసేది. ఇంటికొచ్చి నాకిలా ప్రాబ్లమ్ ఉంది. ఏదన్నా సహాయం కావాలంటే తనకి దగ్గరున్నది. తనకి తోచింది తను వాళ్ళకి హెల్ప్ చేసేది. కాదు అనకుండా. లేదన్నప్పుడు లేదని చెప్పేస్తుంది. బట్ తనకు సహాయం చేయగలదంటే వాళ్ళకి సహాయం చేస్తుంది. తన కూతురికి పెళ్లి చేసింది. ఆ తర్వాత కొడుక్కి గూడా పెళ్లి చేసింది. తను చాలా పూజలు చేసేది. టైం దొరికితే చాలు ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవడం, ఈవినింగ్ కాగానే పూజలు చేయడం. ఆ తర్వాత మిగతా పనులు పిల్లల్ని పెంచడం అవన్నీ కూడా చేస్తూ ఉండేది. ఈ కూతురికి పెళ్లి చేసింది, కొడుక్కి పెళ్లి చేసింది అంతా బానే ఉంది. ఎప్పుడైతే తన మనవడిని ఎత్తుకునే టైం వచ్చేసరికల్లా తనకి క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసింది. ఆ క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఇది తగ్గించొచ్చమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఆ థెరపీస్ ఉంటాయి గదా! కీమోథెరపీస్ గాని, ఆ రేడియేషన్ గాని అవన్నీ అయిన తర్వాత తను ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ ఒక 1 ½ 2 వీక్స్‌కి తను వంట రూమ్‌లో పని చేస్తూ సడెన్‌గా కింద పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్‌లని అడిగితే, లేదమ్మా అసలు కష్టమైపోతుంది బ్రతకడం అని చెప్పి తనతో అంటారనమాట.
అయితే కూతురింటికి తనని తీసుకెళ్తారు. అక్కడ పడుకుంటుంది. తనకి సేవలు చేస్తూ ఉంటుంది కూతురు. ఒకరోజు సడెన్‌గా ఎగ్జాక్ట్‌లీ 4:30కి తన కూతురికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పర్సన్ వాళ్ళ గేట్ ముందు ఇలా నిల్చొని ఇట్లా డమరుకమంటారు కదా! ఇట్లా అది పట్టుకొని ఇలా, 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 ఇలా అంటూ కనిపిచ్చాడు. అదే మనకి గంగిరెద్దుని తీసుకొస్తారు కదా! ఆ టైప్‌లో అతనున్నాడనమాట. డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం. చేతిలో ఒకటి స్టిక్ లాగుంది. ఇట్లా చేతిలో ఇట్లా డమరుకంలాగా ఇట్లా మోగిస్తూ ఉన్నాడు. సౌండ్ చేస్తూనే ఉన్నాడు ఆ కలలో. సడెన్‌గా తను ఇట్లా గేట్ దగ్గరికెళ్ళగానే, "తీసుకుపోతా, మీ అమ్మని నేను తీసుకువెళ్తున్నా, మీ అమ్మని నేను తీసుకువెళ్తున్నా" అని చెప్పి ఇలా 3 సార్లని మాయమైపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సడెన్‌గా తనకి మెలుకువ వచ్చింది. తన కూతురికి మెలుకువ వచ్చి చూసేసరికల్లా టైం 4:30 అవుతుంది. వాళ్ళ మదర్ దగ్గరికెళ్ళింది వెంటనే. చూస్తే వాళ్ళ మదర్ అక్కడే చనిపోయారు. ప్రాణాల్ని వదిలేశారు వాళ్ళ మదర్. ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. తనకి ఆ కూతురికి తనకి అలా కల ఎందుకొచ్చిందో ఇంతవరకు అర్థం కాలేదు. అలా కల వచ్చిన వెంటనే ఈ విధంగా వాళ్ళ మదర్ ప్రాణాలు విడిచి వెళ్ళిపోవడం అనేది తనకి అర్థం గాని ఆ ఇన్సిడెంట్. ఇందులో నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కడా లేవు కానీ ఇదొక వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్. స్టోరీ నంబర్ 4 ద హాస్పిటల్. ఒక మేల్ నర్స్ అతను ఢిల్లీలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేసేవాడు. సడెన్‌గా అతను అక్కడి నుంచి వాళ్ళ ఊర్లో అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఆ హాస్పిటల్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి ఇది చేపించుకొని. అక్కడ చేస్తూ ఉన్నాడు. సడెన్‌గా అతనికి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాలేదని తెలిసింది. డాక్టర్‌కి చూపెట్టాడు. డాక్టర్ అన్నాడు, "ఇలా సర్జరీ పెర్ఫార్మ్ చేయాలి. ఎంత అవుతుందంటే" సరే అని ఆ సర్జరీ చేయించాడు. అదే హాస్పిటల్‌లో డే టైమ్‌లో వర్క్ చేస్తూ వాళ్ళ ఫాదర్‌ని కూడా చూసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ ఫాదర్‌కి నయమైంది. అతను డిశ్చార్జ్ అయ్యాడు. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతనికి నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయింది. ఆ రోజు నైట్ తిన్నాడు బానే. అంతా కరెక్ట్‌గా చూసుకుంటూ ఉన్నాడు. ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ రిసెప్షన్‌లో ఇద్దరు కూర్చొనున్నారు. మిగతా నర్సులు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. సడెన్‌గా ఇతనికి దాహం వేసింది. వాటర్ తాగాలనుకున్నాడు. ఇతను వాటర్ తాగాలంటే ఇక్కడున్న ఈ రిసెప్షన్‌ని ఇలా దాటుకొని, ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడంతా పేషెంట్స్‌కి సంబంధించిన వార్డ్స్ ఉన్నాయి. అలా లాస్ట్ వరకు వెళ్తే ఇట్లా లెఫ్ట్‌కి తిరగాలి. ఆ లెఫ్ట్‌కి ఎల్ షేప్‌లో ఉంటుంది. అంటే ఇట్లా అని వెళ్ళి ఇలా తిరగాలి. ఈ కార్నర్ దగ్గర ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌కి లాక్ ఏసేసుంది. లాక్ ఏసుంది. ఇక్కడ సైడ్‌కి కిటికీ ఉంది. కిటికీ అండ్ అక్కడ డోర్‌కి లాక్ ఏసుంది. దాని పక్కన వాటర్ క్యాన్ ఉంది. ఆ వాటర్ క్యాన్‌లో వాటర్ పట్టుకుందామని ఎళ్ళాడు. వాటర్ ఇలా పట్టుకుంటూ ఉన్నాడు. ఇంతలో సడెన్‌గా ఆ డోర్‌ని ఎవరో ఇట్లా గట్టిగా కొడుతూ ఉన్నారు. అదేంటి లాక్ ఏసున్న డోర్‌ని లోపల నుంచి ఎవరు కొడుతున్నార్రా అని చెప్పి తను కొంచెం పానిక్ అయ్యాడు. ఎవరా అని చెప్పి ఇట్లా ఆ డోర్ దగ్గరని ఇట్లా ముట్టుకోవడానికెళ్లారు ఆ డోర్‌ని. సడెన్‌గా అతని పేరుని లోపటి నుంచి ఎవరో పిలిచారు. "ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? నన్ను బయటికి తీయవా?" అని చెప్పి అంటూ ఉన్నారు. ఏంట్రా నా పేరు ఎవరు చెప్తున్నారు అని చెప్పి వెంటనే ఆ రిసెప్షన్ దగ్గరికెళ్ళి వాళ్ళకి చెప్పాడు. ఇట్లా డోరు లాక్ చేసింది. లోపల ఎవరో ఉన్నారు. సహాయం అడుగుతున్నారు. వచ్చి ఆ తలుపు తీయండి అంటే, "నువ్వేం టెన్షన్ పడకు. ప్రతి శుక్రవారం ఎగ్జాక్ట్‌లీ 3-4 వరకు ఇలా ఆ డోర్‌ని కొడుతూనే ఉంటారు. అటువైపు ఎవరు వెళ్తే వాళ్ళ పేరుని పలికి సహాయం అని అడుగుతూ ఉంటారు. నీకు కొద్ది రోజుల తర్వాత అది నార్మల్ అయిపోద్దిలే. ఎవ్రీ ఫ్రైడే ఇలానే జరుగుద్ది. నువ్వేం టెన్షన్ పడకు" అని చెప్పి ఈ మాటలు విన్న తర్వాత అతనికి ఒక రకమైన టెన్షన్ మొదలైంది. ఒక భయం మొదలయింది. ఏమై ఉంటుంది? ఏంటది? ఎవరు అలా డోర్ కొడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. నైట్ గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వేరే షిఫ్ట్ వాళ్ళొస్తారు గదా! వాళ్ళొచ్చేంత వరకు అక్కడే కూర్చొనున్నాడు. వాళ్ళొచ్చి ఆ లాక్‌ని ఓపెన్ చేస్తారు గదా! ఆ లాక్‌ని ఓపెన్ చేస్తే వెంటనే లోపటికెళ్ళి చూసాడు. ఆ రూమ్ చాలా చిన్నగా ఉంది. అండ్ అది వాళ్ళు కిచెన్‌లాగా యూజ్ చేస్తున్నారు. అక్కడుండే స్టాఫ్‌కి టీ పెట్టడానికి, ఏదైనా చిన్న చిన్న వస్తువులు వండడానికి ఆ ప్లేస్‌ని యూజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అతని కళ్ళ ముందే లాక్ ఓపెన్ చేశారు. కానీ లోపల ఎవ్వరూ లేకపోయేసరికల్లా తనకి పిచ్చోడయ్యాడసలు మొత్తానికి. ఆ తర్వాత రెగ్యులర్‌గా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వచ్చింది. ఆ రోజు నైట్ కూడా సేమ్ అదే విధంగా డోర్‌ని కొడుతూనే ఉన్నారు. ఈసారి కూడా అతను అబ్జర్వ్ చేశాడు.
అలా 4, 5 సార్లు జరిగింది. ఒకసారి అతను ఏంట్రా ఇది అని చెప్పి ఆ కిటికీలు ఉన్నాయి కదా డోర్ దగ్గర, ఆ కిటికీలన్నీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఆ డోర్‌ని ఇలా కొడుతూనే ఉన్నారు ఎవరో, అక్కడ ఎవ్వరు కనిపించట్లేదు. అతనికి చాలా భయమేసి అటు వైపే వెళ్ళడం మానేశాడు. దాని గురించి పట్టించుకోవడమే మానేశాడు. అతను ఆ హాస్పిటల్‌ని వదిలేసాడు. మళ్ళీ వేరే దగ్గరికెళ్ళిపోయి అక్కడ తను నర్స్‌గా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఈ హాస్పిటల్ గుర్తొచ్చి ఆ హాస్పిటల్‌కొచ్చాడు. ఆ హాస్పిటల్‌కి ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ హాస్పిటల్‌కొచ్చి చూస్తే ఆ రోజు ఫ్రైడే రోజు సేమ్ అదే టైంకి అలానే ఆ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా ఆ సౌండ్ అలానే వస్తూ ఉంటాయంట. యాక్చువల్లీ ఆ రూమ్‌లో ఏం జరిగిందంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక క్రిమినల్‌ని అడ్మిట్ చేశారు. ఆ క్రిమినల్ ఇట్లా ట్రీట్మెంట్‌ని తీసుకుంటున్న టైంలోనే ఎగ్జాక్ట్‌లీ నైట్ టైంలో 3-4 బిట్వీన్‌లో ఎగ్జాక్ట్‌లీ ఫ్రైడే రోజు చనిపోయాడు. ఆ రోజు నుంచి ఆ రూమ్‌లో అదే టైంకి ఇలా ఎవరో హెల్ప్ అడుగుతూ ఆ డోర్‌ని కొడుతూ ఉంటారట. స్టోరీ నంబర్ 5 ద వైట్ లైట్. ఒకరోజు నైట్ ఒక ఇంట్లో, ఆ ఇంట్లో మొత్తం 6 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఫాదర్, మదర్ అండ్ వాళ్ళ మదర్ పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు గూడా అక్కడే ఉండేవారు. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అందరూ నిద్రపోతూ ఉన్నారు నైట్ టైమ్. వాళ్ళ మదర్ ఇలా ఇక్కడ కూర్చునుంది. పిల్లల తలలు అంటే అటు సైడ్ పెట్టున్నాయి. ఈ ఫేస్‌కి వాళ్ళ మదర్ ఫేస్‌కి వాళ్ళ కాళ్ళున్నాయి. అవతల హెడ్ ఉంది. తను ఇలా కూర్చునుంది. ఏదో ఆలోచిస్తా ఉంది. సడెన్‌గా వాళ్ళ హెడ్ దగ్గర ఒక వైట్ కలర్ ఆకారం వచ్చి నిల్చుంది. ఆ పిల్లల తలపైన ఇలా ఇలా నిమురుతున్నట్టుగా తనకు కనిపించింది. వెంటనే వాళ్ళ మదర్ పానిక్ అయిపోయింది. టెన్షన్ పడుతుంది. తన నోట్లోంచి మాటలు రాట్లేదు. ఇలా చేతులు రెండిట్ల దగ్గరకు పెట్టి మీరెవరో నాకు తెలీదు. ప్లీజ్ మా పిల్లల్ని ఏం చేయకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ మదర్ అన్నది. అన్న వెంటనే ఆ వైట్ లైట్ దగ్గర నుంచి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుందంట. కానీ ఆ మాటలు రాట్లేవు. తనకి మాత్రం ఊ ఊ ఊ ఊ ఈ టైప్‌లో అక్కడి నుంచి వాయిస్ వస్తుందనమాట. ఆ వైట్ లైట్ దగ్గర నుంచి. అలా మొక్కిన తర్వాత ఆ పిల్లల్ని ఇట్లా అంటూ ఉందది. సడెన్‌గా అక్కడి నుంచి డిసపియర్ అయిపోయింది. అదే రోజు వీళ్ళ హస్బెండ్ అతను ఇంట్లో లేడు. ఏదో ట్రైనింగ్ ఉంటే వేరే ఊర్లో ఉన్నాడు. అతను సడెన్‌గా వాటర్ తాగడానికి లేచాడు. లేచినప్పుడు అతని కళ్ళ ముందు కూడా అదే వైట్ లైట్ ఇలా కనిపిచ్చేసి కొద్దిసేపు ఉండి మాయమైపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళకి తెలిసిందేంటంటే ఈ లేడీ ఎవరైతే ఉందో తనకి చెల్లి. తను చనిపోయిందంట. ఎందుకు చనిపోయిందంటే తన హస్బెండ్ ఎక్కువగా తనని టార్చర్ చేస్తూ ఉండేవాడంట, కొడుతూ ఉండేవాడంట. తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ చనిపోయిన నైట్ రోజే వీళ్ళకి ఆ వైట్ లైట్ కనిపించింది. ఆ రోజు ఆ వైట్ కలర్ లైట్ లాగా వచ్చింది, కనిపించింది తన చెల్లె అని తనెప్పుడు అనుకుంటూ ఉంటుంది. ఆ లేడీకి ఆ పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని బాగా ఆడిచ్చిందంట. లాస్ట్‌గా తను ఈ ప్రపంచంలోంచి, ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి చూసుకోవడానికి వచ్చిందేమో అని వాళ్ళ అక్క ఇప్పటికీ అనుకుంటూనే ఉంటుంది. ఇంతకీ ఆ వైట్ లైట్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. కరెక్ట్‌గా వాళ్ళ చెల్లె చనిపోయిన రోజే అది కనపడడం ఏంటి, అయినా వీళ్ళకి తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలియని కూడా తెలీదు. స్టోరీ నంబర్ 6 ద వాచ్‌మ్యాన్. మన ఫాలోవర్ ఒకళ్ళు ఈ స్టోరీని షేర్ చేశారు. తిరుపతిలో ఒక పెద్ద కాలేజ్ అంట. 1990లో ఈ సంఘటన జరిగింది. అది కూడా ఈ అబ్బాయి ఎవరైతే పంపించారో వాళ్ళ ఫాదర్‌కి ఈ సంఘటన జరిగింది. అయితే ఆ కాలేజ్‌కి నైట్ టైమ్‌లో ఇతను వాచ్‌మెన్‌గా జాయిన్ అయ్యాడు వీళ్ళ ఫాదర్. జాయిన్ అయ్యాడు. ఫస్ట్ డే బానే ఉంది. అంతా కూడా వెళ్తూ ఉంది. అక్కడ ఇంకొక వాచ్‌మెన్ ఉన్నాడు. అతను ముసలాయన. "ఇటు రా అబ్బాయి" అని చెప్పి కొత్తగా వచ్చాడు కదా! అతన్ని పిలిచాడు. "ఏంటి నీకు అవసరమా? చూడ్డానికి బానే ఉన్నావు. ఈ నైట్ టైమ్‌లో ఈ డ్యూటీలు ఇక్కడంతా నీకు సెట్ కాదు. నువ్వు మానేయడం బెటరు. నీ వల్ల కాదు. ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి" అంటాడు. "ఏం జరుగుతూ ఉంటాయన్నా" అనంటే, "జరుగుతూ ఉంటాయిలే నీకే తెలుస్తదిలే గానీ, నువ్వు మానేయడం బెటర్ అబ్బాయి" అని చెప్పి అతనితో అంటే, "లేదన్నా రీసెంట్‌గానే పెళ్లయింది నాకు. నాకు మార్నింగ్ వచ్చేసి వ్యవసాయం చేసుకుంటాను. ఇంకా కొంచెం డబ్బులు కావాలి నాకు. అందుకే నైట్ టైమ్‌లో ఈ జాబ్ చేస్తున్నాను. తప్పట్లేదన్నా" అంటే,
సరేరా నీ ఇష్టం అబ్బాయి అని చెప్పి అతను సరే ఎళ్లి పని చూసుకో అని చెప్పి ఇద్దరు కొంచెం దూరం వెళ్లారు. చూసుకుంటూ ఉన్నారు. ఇతను చైర్‌లో కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఆ ముసలాయన వచ్చాడు వాచ్‌మెను. సరే టైం అయింది కదా! పద తిందాం పద అని చెప్పి వాళ్ళిద్దరూ కూర్చున్నారు. తిన్నారు. తినేసిన తర్వాత తిరుగుతూ ఉన్నారు. ఈ ముసలాయన చూసాడు అతన్ని. ఫస్ట్ డే కదా! నీకు నిద్రొస్తున్నట్టుంది. ఎళ్లి పడుకోలే నేను చూసుకుంటాలే. అలవాటవుద్ది మెల్లిమెల్లిగా నీకని చెప్పి అతన్ని ఎళ్ళమంటే అక్కడ రూమ్ ఉంటే ఆ రూమ్‌లోకెళ్ళి పడుకున్నాడు. వాచ్‌మెన్‌కి సెపరేట్ రూమ్ ఉంటది కదా! అక్కడికెళ్ళి ఇలా నేల పైన పడుకున్నాడు. ఇతని చేతిలో స్టిక్ ఉంటది కదా! స్టిక్‌ని ఇలా పక్కన పెట్టాడు. పడుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత సౌండ్ ఒక రకమైన పాము అంటే ఇట్లా సౌండ్ వస్తది చూసావా? ఆ సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. తను ఇట్లా కళ్ళు ఇట్లా మూసుకునే ఉన్నాడు. పక్కన స్టిక్‌ని పట్టుకున్నాడు. పాము వచ్చిందేమో కొట్టేద్దాము, కొట్టేసి చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఇట్లా పట్టుకున్నాడు స్టిక్. కళ్ళు తెరిచాడు. తెరవగానే తన బాడీ పైన ఒక నల్లటి ఆకారం కళ్ళేమో మెరుస్తూ ఉన్నాయి. రెడ్ కలర్‌లో ఇట్లా మెరుస్తూ ఉన్నాయి. తన పైన కూర్చుంది. గట్టిగా ఇట్లా మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఏం అనలేకపోతున్నాడు. సడెన్‌గా ఇట్లా తిట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు నువ్వు? అది ఇది అని తిట్టడం స్టార్ట్ చేసేసరికల్లా అది స్లోగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇట్లా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఇంతలోగా బయటకి డోర్ తెరిసి అన్నా అనుకుంటా ఇంకో వాచ్‌మెన్‌ని పిలిచాడు. ఆ వాచ్‌మెన్ వచ్చిన తర్వాత చెప్పాడనమాట. చెప్పాను కదా! నువ్వు ఉండలేవని చెప్పి ఏం జరిగింది అది ఇది అంటే, ఇట్లా నా పైన ఇట్లా ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఇట్లా నా బ్లాక్ కలర్ షాడో వచ్చింది అది ఇది అని అంటే, అతనంటాడు అలా చాలామందికి జరిగిందిలే. నీకన్నా ముందు ఇక్కడ చాలామందొచ్చారు. నాకంటే ఎప్పటినుంచో ఉన్నా నాకు అలవాటయిపోయింది. అంతగా నాకు ఏం ఫరక్ పడదు. నేనంత భయపడను అది ఇదని ఆ ముసలాయన అంటూ ఉంటాడు. ఏమైందన్నా ఇంతకీ అంటే, ఈ కాలేజ్ ముంగట అక్కడ చెట్టుని చూసావా? ఆ చెట్టుకి ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. అప్పటినుంచి ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నాయని చెప్పి అతనితో అంటాడు. అతను ఆ టెన్షన్‌లోనే ఉంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు మార్నింగ్ టైమ్‌లో. వచ్చినప్పుడు అతనితో పాటు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, ఆ స్వామీజీ దగ్గర ఇలా అంతా చెప్పిన తర్వాత అతను మంత్రిచ్చాడు. ఒక చిన్న కుంకుమ అండ్ నిమ్మకాయ లాంటిది ఇచ్చి, దాన్ని మంత్రిచ్చి దాంతో పాటు తోలు చెప్పులుంటాయి గదా! తోలు చెప్పుల్ని ఇచ్చాడంట. అదంతా గూడా అక్కడ పెట్టమన్నాడు. కుంకుమ, పసుపు, నిమ్మకాయ అక్కడ పెట్టేసేసి, ఈ తోలు చెప్పులేవైతే ఉంటాయో, ఆ తోలు చెప్పుల్ని ఆ చెట్టుకి కట్టేయమన్నాడు. అలా కట్టేసిన తర్వాత అక్కడ ఏ సమస్య ఉండదని చెప్పి అతను చెప్పాడు. అదే విధంగా ఈ కొత్తగా వచ్చిన వాచ్‌మెన్ అక్కడ చెట్టు దగ్గరికెళ్ళాడు. ఆ తోలు చెప్పుల్ని కట్టిన తర్వాత నుంచి అక్కడంతా గూడా ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి ఇలాంటి యాక్టివిటీస్ అక్కడ జరగలేదు. ఈ రోజుకి ఇంతే గైస్. సో, ఈరోజు నేను చెప్పిన ఈ 6 స్టోరీస్‌లో మీకేది బాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు 'ద బ్లాక్ షాడో' అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే క్లిక్ చేసి చూసేయండి.